కాలాలు మారిపోయాయి. యుద్ధాలు గెలవాలంటే తుపాకీలు పట్టిన అవసరం లేదు ఈ కాలంలో. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి ఒక టేబుల్ పైన చిన్న పేపర్ ముక్క చాలు. ఒకప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్న మాటలకి చాలా మంది నవ్వుకున్నారు. నేను ఎటువంటి ఇండియాని బిల్డ్ చేస్తానంటే రేపు అమెరికన్లే వచ్చి ఇండియా వీసా కోసం క్యూ కట్టాలి అని. అప్పుడన్న ఆ మాటకి ఇప్పుడిప్పుడే కొంతమంది నోరు ఎల్లబెడుతున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఫిబ్రవరి 2026 లో జరిగిన ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్. వాళ్ళు అఫీషియల్ గా ఒక మ్యాప్ ని రిలీజ్ చేశారు. ఆ మ్యాప్ వల్ల ఇప్పుడు పాకిస్తాన్ కి, చైనాకి నిద్ర పట్టడం లేదు. లాస్ట్ 70 years గా అమెరికా కాశ్మీర్ ని ఒక డిస్ప్యూటెడ్ ఏరియాగానే చూపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మొదటిసారిగా అమెరికా రిలీజ్ చేసిన ఇండియా మ్యాప్ లో ఓకే. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్సాయ్ చిన్ అని ఆ ఏరియాను కూడా ఇండియాలోనే చూపిస్తూ ఒక మ్యాప్ వదిలేదు. ఇది ఎందుకు అంత పెద్ద విజయం అంటే 70 years గా లేని స్టాండ్ ఇప్పుడు అమెరికా తీసుకునింది. కాశ్మీర్ ఇండియాదే అని చెప్పినట్లు ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. ఇది పాకిస్తాన్ కంటే ఎక్కువ చైనాకి ఎఫెక్ట్ అవుతుంది. చైనా ఆక్యుపై చేసిన కాశ్మీర్ కూడా ఇది ఇండియాదే అని చెప్పినట్టు చైనాకు ఒక స్ట్రాటజిక్ సిగ్నల్ ఇది. ఇండియా ఏం బుల్లెట్లు వాడలేదు, బాంబులు వేయలేదు, లేకపోతే న్యూక్లియర్ వార్ ఏమి జరపలేదు. కానీ ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసి బిజినెస్ డీల్స్ కోసం, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కోసం మన వైపు వస్తున్నాయి. అండ్ మనం చూస్తున్నాం కూడా. నిజమైన గెలుపు అంటే శత్రువుని చంపడం కాదు, బలమైన శత్రువును కూడా మన పక్క తిప్పుకోవడం. అదే ఇండియా చేసింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.